కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి పాలైంది. సిట్టింగ్ సీటును కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారా? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సొంత పార్టీ లీడర్లే వెన్నుపోటు పొడిచారా? క్షేత్రస్థాయిలో నేతలు సరిగా పనిచేయకపోవడంతోనే సిట్టింగ్ సీటును కాంగ్రెస్ కోల్పోయిందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్లో పరాజయ పాలైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 6 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెగ్గిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదు. సిట్టింగ్ సీట్ కావడం, పార్టీ అధికారంలో ఉన్నందున తప్పనిసరిగా గెలిచి తీరాలని అధిష్టానం పీసీసీకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్ల దగ్గరకు వెళ్లి చెప్పాలని ఆదేశించింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగా కృషి చేయలేదని అర్థమవుతోంది. ఆయనకు సొంత పార్టీ లీడర్లే వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు పరిధిలో 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ జిల్లాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 3 మంత్రులు, 4 ఇన్ఛార్జి మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు మద్దతిచ్చారని ప్రచారం ఉంది. అటు ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలను సైతం నియమించింది. మరోవైపు బీజేపీకి 4 ఎంపీలు ఉండటం, వారిలో ఒకరు కేంద్ర మంత్రి అయినందున గట్టిగా పోరాడుతారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పార్టీ స్థానిక శ్రేణులతో కలిసి వ్యూహం రచించాలని సీఎం రేవంత్ రెడ్డి ముందే సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో మంత్రులు, ఇతర నేతలు వెన్నుపోటు పోవడం కారణంగానే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారని చర్చ జరుగుతోంది. అంతేకాదు, త్వరలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు, పీసీసీ కార్యవర్గంలో పదవుల పంపకం ఉండనుంది. దాంతో ఆశావహులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తారని తొలుత అందరూ భావించారు. కానీ వారు కూడా పెద్దగా క్షేత్రస్థాయిలో తిరగలేదు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు వచ్చే మెజారిటీనే ఎమ్మెల్యేల పనితీరుకు గీటురాయిగా పరిగణిస్తామని పార్టీ ముందే అంతర్గతంగా చెప్పినా ఫలితం లేకపోయిందే. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పదే హెచ్చరించినా నేతలు పట్టించుకోలేదని సమాచారం. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్లో సైతం నేతలు సరిగ్గా పనిచేయలేదనే గాంధీ భవన్లో చర్చ జరుగుతోందట. మరోవైపు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయ పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలిమినేషన్ రౌండ్తో పెద్దగా ప్రయోజనం జరగలేదన్నారు. 28,000 చెల్లని ఓట్లలో 15,000 తనవే అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులకు లీడర్షిప్ అవసరం ఉందన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు నరేందర్ రెడ్డి. మెదక్ జిల్లాలో మైనస్ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఒక రిపోర్టును అధిష్టానానికి అందిస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు. డీసీసీ పదవి తనకు వద్దని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది మనం నైతికంగా విజయం సాధించాము. నా శ్రేయభిలాషులు గాని, మరి కాంగ్రెస్ శ్రేణులు గాని, పట్టభద్రులు గాని ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏవేవి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది అని కూడా సో ఎట్టి పరిస్థితుల్లో వెనక అడుగు వేసేది లేదు. రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కింది స్థాయి శ్రేణులకు ఇక్కడ ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 3 రోజుల కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల హడావిడి అక్కడ కనపడలేదు. అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్. సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ ని
పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాప్సెస్ ఉన్నాయో, ఎందుకంటే ఆల్మోస్ట్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలు విస్తృతంగా తిరిగి వచ్చారు. ల్యాప్సెస్ లేవు అనేది అది తప్పు, ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను. మొత్తం మీద ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమికి సొంత పార్టీ లీడర్లే కారణమయ్యారని పార్టీలో చర్చ జరుగుతోందట. అధికార పార్టీ అయ్యుండి కూడా సిట్టింగ్ సీటును జారవిడుచుకోవడంపై పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనికి బాధ్యులైన కొందరు నేతలపై చర్యలు తీసుకునే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు సొంత పార్టీ లీడర్లు సహకరించకపోవడం వెనుక నరేందర్ రెడ్డి కూడా గుస్సా మీద ఉన్నట్లు పార్టీ నేతలు అంటున్నారు.